డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం వాషింగ్ మిషన్ లేకుండా చేత్తో బట్టలు ఉతికే మహిళలు చాలామంది ఉంటారండి. అలాంటి వారి కోసం అతి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తయారు చేయగలిగే వాషింగ్ పౌడర్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. నా కంటెంట్ కన్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది చిన్న వ్యాపారం చేయాలనుకున్న ఎంతోమందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. వాషింగ్ పౌడర్కి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాల్లో మొదటిది మురికి పోవాలండి, రెండవది బట్టలకు ఉండే మరకలు పోగొట్టాలి, మూడవది నురుగు బాగా రావాలి, ఇంకా అతి ముఖ్యమైనది బట్టల యొక్క రంగు పోకూడదు. వాషింగ్ పౌడర్లో మొత్తం 3 రకాల క్వాలిటీస్ ఉంటాయి. మొదటిది లో క్వాలిటీ, దీని ధర చాలా తక్కువగా ఉంటుందండి. దీన్ని హ్యాండ్ వాషింగ్ అంటే చేత్తో బట్టలు ఉతికే వాళ్ళకి ఉపయోగిస్తారు. ఇది ముఖ్యంగా రూరల్ మరియు సెమీ అర్బన్ ఏరియాస్లో దీనికి మంచి మార్కెట్ ఉంటుంది. రెండవ క్వాలిటీ మీడియం క్వాలిటీ, దీని ధర కొంచెం మధ్యస్థంగా ఉంటుంది. దీన్ని సెమీ ఆటోమేటిక్ మెషిన్లో యూజ్ చేసే వాళ్ళకి టౌన్స్ మరియు సిటీస్లో ఉండే మహిళలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇక మూడవ క్వాలిటీ ఇది హై క్వాలిటీ అండి. ఇది పూర్తి టౌన్స్ సిటీస్ అన్ని ఏరియాల్లో కూడాను వాడుతూ ఉండే ఈ హై క్వాలిటీ వాషింగ్ పౌడర్. ముందుగా మనం ఈ వాషింగ్ పౌడర్ చేయడానికి కావాల్సిన కెమికల్స్ గురించి తెలుసుకుందాం. మొదటిది లాప్సా, రెండోది సోడా యాష్, మూడోది సోడియం సల్ఫేట్, నాలుగోది కామన్ సాల్ట్, ఐదోది డోలమైట్ పౌడర్, 6 పెర్ఫ్యూమ్, ఓషన్ బ్లూ కలర్, ఇంకా కలర్ స్పెకిల్స్ అండి. ఇప్పుడు ఈ కెమికల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. వాషింగ్ పౌడర్లో వాడే అన్నింటికన్నా అతి ముఖ్యమైనటువంటి కెమికల్ లాప్సా. దీన్ని యాసిడ్ స్లరీ అంటారు. దీని పూర్తి పేరు లీనియర్ ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్. దీన్ని ప్రైమరీ సర్ఫెక్టెంట్ అంటారండి. ముఖ్యంగా ఇది బట్టలో ఉండే మురికిని అలాగే మరకలను తొలగించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని 5 నుంచి 28% వరకు వాషింగ్ పౌడర్ యొక్క క్వాలిటీని బట్టి వాడుతూ ఉంటారండి. రెండోది సోడా యాష్ లైట్. దీన్ని సోడియం కార్బోనేట్ ఇంకా వాషింగ్ సోడా అని కూడా అంటారు. ఇది వాటర్ సాఫ్ట్నర్ అండి. అంటే కొన్ని ఏరియాస్లో నీరు కొంచెం ఉప్పగా ఉండొచ్చు. అటువంటి ఉప్పుని తొలగించి బట్టలు శుభ్రంగా ఉతకడానికి లాప్సా యొక్క క్లీనింగ్ పవర్ పెంచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని వాషింగ్ పౌడర్ యొక్క క్వాలిటీని బట్టి 10 నుంచి 67% వరకు వాడుకోవచ్చండి. ఇది కూడాను వాషింగ్ పౌడర్లో ఎంతో అతి ముఖ్యమైనటువంటి కెమికల్. నెక్స్ట్ సోడియం క్లోరైడ్. దీన్ని కామన్ సాల్ట్ అంటారండి. ఇది జనరల్గా మన ఇంట్లో వాడుకుంటే ఉప్పేను. దీన్ని వాషింగ్ పౌడర్లో ఉండలు కట్టకుండా అలాగే యాంటీ కేకింగ్ గట్టి పడకుండా ఉండడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే దీన్ని కనుక వాడితే బట్టల యొక్క రంగు పోకుండా ఉంటుందండి. అలాగే దీన్ని వాటర్ సాఫ్ట్నర్గా కూడా ఉపయోగిస్తారు. దీన్ని వాషింగ్ పౌడర్ యొక్క క్వాలిటీని బట్టి 5 నుంచి 25% వరకు వాడుకోవచ్చు. తర్వాత సోడియం సల్ఫేట్ ఎన్హైడ్రస్. ఇది వాషింగ్ పౌడర్లో ఉన్నటువంటి తేమని పీలుస్తుంది. అలాగే వాషింగ్ పౌడర్ పొడిగా ఉంచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందండి. అంతేకాదు ఇది వాషింగ్ పౌడర్ యొక్క బరువును పెంచడానికి, అది చూడడానికి ఎక్కువగా కనిపించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని వాషింగ్ పౌడర్ యొక్క క్వాలిటీని బట్టి 10 నుంచి 35% వరకు వాడుకోవచ్చు. తర్వాత డోలమైట్ పౌడర్ అండి. ఇది ముఖ్యంగా పీహెచ్ని బ్యాలెన్స్ చేయడానికి, అంటే పీహెచ్ అంటే ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి, అలాగే మన వాషింగ్ పౌడర్ చేసేటప్పుడు దాని యొక్క కాస్ట్ తగ్గించుకోవడానికి, అలాగే బరువు పెంచడానికి కూడాను ఈ డోలమైట్ పౌడర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని ముఖ్యంగా 5 నుంచి 20% వరకు వాడుకోవచ్చు. pH వాల్యూ 9.5 నుంచి
11 వరకు ఉండొచ్చు. పీచ్ కనుక 9 కన్నా తక్కువ కనుక ఉంటే ఆ వాషింగ్ పౌడర్ బట్టలో ఉండే మురికి పోగొట్టడానికి వీక్ అయిపోతుందండి. అంటే బట్టల్లో ఉండే మురికి పోదు. అలాగే pH వాల్యూ 11.5 కన్నా ఎక్కువ కనుక ఉంటే అది చేతులకి అలాగే బట్టలకు కూడాను మంచిది కాదండి. పౌడర్ క్వాలిటీ ఏదైనా సరే దాని యొక్క pH వాల్యూ 9.5 నుంచి 11 మధ్యలో ఉండడం చాలా ముఖ్యమైనది. ఇంకా ఓషన్ బ్లూ కలర్ గ్రాన్యూల్స్ అలాగే వాసన పెర్ఫ్యూమ్ కూడా వాడతారండి. ఆ పెర్ఫ్యూమ్ అనేది మీరు మార్కెట్ చేసే ఏరియాని బట్టి ఎక్కువ కానీ తక్కువ కానీ వాడుకోవచ్చు. ఇప్పుడు వాషింగ్ పౌడర్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. లాప్సా 8%, సోడా యాష్ 12%, సోడియం సల్ఫేట్ 35%, కామన్ సాల్ట్ 10%, డోలమైట్ పౌడర్ 25%, పెర్ఫ్యూమ్ 0.2%, కలర్ లేదా కలర్ స్పెకిల్స్ ఇవన్నీ కలిపి 0.05% వరకు వాడుకోవచ్చండి. ఈ వాషింగ్ పౌడర్ ధర కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అలాగే రూరల్ మరియు సెమీ అర్బన్ ఏరియాస్లో హ్యాండ్ వాష్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందండి. దీన్ని మార్కెట్ చేసుకొని మంచి లాభాలు గడించే అవకాశం ఉంటుంది.